కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేరళలోని పరపూర్ నుంచి విజయం సాధించిన వీడి సతీశన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలప్పుజ లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. ఎల్డీఎఫ్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రమేష్ చెన్నితల సీఎం రేసులో కూడా ఉన్నారు. ఇక మంచి వక్తగా పేరున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు వినిపిస్తోంది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఆయనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. శశి థరూర్ సైతం ముఖ్యమంత్రి పీఠం గురించి ప్రశ్నిస్తే అధిష్టానం నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ బరిలోకి దిగి విజయం సాధించింది. పార్టీ కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని తదుపరి సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.